2 విస్కీ బాటిల్స్ 20 నిమిషాల్లో తాగేశాడు. పందెం కట్టాడు. పందెం గెలవటానికి 20 నిమిషాల్లో 2 ఫుల్ బాటిల్ని లేపేశాడు. అది కూడా పచ్చిగానే. అయితే ఈ పందెంలో అతను ఎంత సంపాదించాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఆ మందికి అప్పుడప్పుడు ఏదో పండగకో పార్టీకో ఫంక్షన్కో తాగే అలవాటు ఉంటే కొంతమందికి అదే పనిగా ఎప్పుడంటే అప్పుడు సమయం సందర్భం లేకుండా తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు అలా తాగటం వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఓసారి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాగే వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే ముప్పుని కూడా తెచ్చుకుంటారు. ఇప్పుడు అటువంటి ఒక సంఘటనే ఈ వీడియో ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన థాయిలాండ్కి చెందిన ఫేమస్ యూట్యూబర్ బ్యాంక్ లిసెస్టర్ గురించి. యూట్యూబ్ కంటెంట్ కోసం వేసిన చిన్న పందెం ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. 75,000 రూపాయల కోసం ఒక యూట్యూబర్ ప్రాణాలు కాల్పోవలసి వచ్చింది. ఇందులో ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటే ఆ యూట్యూబర్ కింద పడి చనిపోతున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. పైగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో సరదాగా జోకులు పేల్చడానికి అక్కడ ఫేమస్ కామెడీ యూట్యూబర్ బ్యాంక్ లిసెస్టర్ను పిలిచాడు. బ్యాంక్ లిసెస్టర్ అసలు పేరు తనకరన్ కాంతి. అతని వయసు 21 సంవత్సరాలు. మానసిక వికలాంగుడైన కాంతి గతంలో ఎన్నోసార్లు యూట్యూబ్ వీడియోస్ కోసం వింత వింత పనులు చేసేవాడు. డబ్బులు ఇస్తామని ఛాలెంజ్ చేస్తే హ్యాండ్ శానిటైజర్ తాగేయటం వంటి వింత వింత పనులను అయితే చేసేవాడు. అలాగే ఆ పార్టీకి వెళ్ళిన అతనికి ఆ పార్టీ నిర్వహిస్తున్న హోస్ట్ ఒక ఛాలెంజ్ విసిరాడు. 350 ml రిజెన్సీ విస్కీ బాటిల్ తాగేస్తే 10,000 థాయ్ బాత్ ఇస్తా అన్నాడు. ఇది మన రూపాయల్లో 25,000కి కాస్త ఎక్కువ. అలా 3 బాటిళ్లు తాగాలన్నది పందెం. దానికి సరేనన్న కాంతి 20 నిమిషాల్లో 2 బాటిళ్లు తాగేశాడు. ఇక 3వ బాటిల్ తాగబోయే సమయంలో అతనికి ఆల్కహాలిక్ పాయిజనింగ్ జరిగింది. ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే మానవ శరీరం తట్టుకోలేదు. శరీరంలో ఎప్పుడూ పని చేస్తూనే ఉండే గుండె ఊపిరితిత్తులు కూడా పని చేయటం ఆగిపోతాయి. అలాంటి టైంలో కోమాలోకి వెళ్ళటము లేక చనిపోవటము జరుగుతుంది. ఇక్కడ కాంతికి కూడా అదే జరిగింది. అతను అలా కింద పడి చనిపోతుంటే అక్కడ తాగుతూ పార్టీ చేసుకుంటున్న వాళ్ళంతా చప్పట్లు కొడుతూ ఇంకా తాగాలని అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఎంతసేపటికి కాంతి లేవకపోవడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అతన్ని చెక్ చేసి అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పార్టీలో కాంతికి ఛాలెంజ్ విసిరిన వ్యక్తిని అరెస్టు చేసి రెక్లెస్ ప్రవర్తనతో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడని అతనిపై కేసు పెట్టారు. ఆ వ్యక్తి కూడా తన తప్పుని ఒప్పుకున్నాడు. థాయ్ చట్టాల ప్రకారం అతనికి 10 ఏళ్ల జైలుతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు గతంలో కాంతి చేసిన ఒక వీడియో అయితే నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏమిటంటే, నేను ఇలాంటి రెక్లెస్ ఛాలెంజ్లు ఎందుకు తీసుకుంటాను అంటే ఇలా చేస్తేనే డబ్బున్న వాళ్ళ నుంచి నాకు కొంత డబ్బు అయితే దక్కుతుంది, దాంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పాడు. అలాగే కుటుంబం కోసం ఇలాంటి ఎన్ని రిస్కులైనా తీసుకుంటానని, ఇలాంటి పనులు చేసినందుకు తనని ట్రోల్ చేసినా తిట్టినా పట్టించుకోనని చెప్పాడు.
అయితే ఇప్పుడు ఆ వీడియో చూస్తున్న చాలా మంది కాంతి మరణంపై సానుభూతిని చూపిస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే మన దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. తాగిన మత్తులో ఏమి చేస్తారో వాళ్ళకే తెలియదు. అలాగే కొంతమంది వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఆనందాల కోసం మద్యం అనేదాన్ని ఎరగా చూపించి అమాయకులని బలి చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం మత్తులో మీరు ఇటువంటి పందాలు కట్టేటప్పుడు మీ వెనక ఉన్న ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి అడుగు అనేది ముందుకు వేయండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.